హాయ్ గైస్, వెల్కమ్ టు కిట్టులాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే యూకే యూత్ మొబిలిటీ వీసా ఫైనల్గా బ్యాలెట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి 48 అవర్స్ అయితే ఈ బ్యాలెట్ ఓపెన్లో ఉంటుంది. ఫిబ్రవరి 18 ఆఫ్టర్నూన్ 2:30 PM బ్యాలెట్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. నేను దాని తర్వాత చేసిన తర్వాత పెడుతున్నాను వీడియో. 2:30 ఓపెన్ అయిపోయింది. అలాగే ఫిబ్రవరి 20 ఆఫ్టర్నూన్ 2:30 PM అయితే క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ 48 అవర్స్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను, ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు పాస్పోర్ట్ స్కాన్ కాపీ పెట్టుకొని ఉండండి, అది ఒక్కటే సరిపోతుంది. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంటే ఈ వీసా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఆ వీసా అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదు. ఎవరు కంగారు పడవద్దు. ఓన్లీ ఒక పాస్పోర్ట్ స్కాన్ కాపీ, ఫోటో ఉన్న పేజీ, అలాగే అడ్రస్ ఉన్న పేజీని స్కాన్ చేసి పెట్టుకోండి. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. గట్టిగా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఫస్ట్ మీరు క్రోమ్లో వచ్చేసి ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమా ఇండియా అని కొట్టేసేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎంటర్ ది బ్యాలెట్ అని ఉంది కదా, ఇది కనిపిస్తుంది అందరికి మీకు. ఇదిగో ఎంటర్ ది బ్యాలెట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. యు ఆర్ ఇన్ ఏ క్యూ అని ఉంటుంది. కొంచెం సేపు టైం పడుతుంది అనమాట, వెయిట్ చేయండి. మీకు ఏదైతే లైన్ కనిపిస్తుంది కదా, అది ఫుల్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. క్రియేట్ ఏ యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా ఒకసారి చూపిస్తుంది అనమాట. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. అది కనుక ఒకసారి క్లిక్ చేసేసి ముందుగా మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. హూ ఆర్ యూ క్రియేటింగ్ దిస్ అకౌంట్ ఫర్? ఈ అకౌంట్ మీరు చేస్తున్నారా లేదా ఇంకే మీరు ఎవరి కోసమన్నా చేస్తున్నారా? అయితే మీరైతే మీ అని పెట్టేసేసి కంటిన్యూ కొట్టేసేయండి. అలాగే వాట్ ఈజ్ యువర్ నేమ్ వచ్చేటప్పటికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్లో ఎలా అయితే ఉంటుందో నేము యాజ్ ఇట్ ఈస్గా సర్నేమ్ ప్లేస్లో సర్నేమ్ పెట్టండి. ఫస్ట్ అండ్ లాస్ట్ పేజీ నేము ఒకే బాక్స్లో ఎంటర్ చేసేసి కంటిన్యూకి అయితే కొట్టేసేయండి. యాజ్ ఇట్ ఈస్గా పాస్పోర్ట్లో ఉన్న ప్రకారమే నేమ్ ఎంటర్ చేయండి. అలాగే వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ? ఇండియా అని పెట్టేసేయండి అందరూ. ఇండియా అని పెట్టేసేసి కంటిన్యూ కొట్టేసేసేయండి. ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుంది, మీరు రీఫ్రెష్ అయితే చేయకండి పేజ్ని. ఎంటర్ యువర్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అని వస్తుంది అనమాట. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఒక ఆల్ఫాబెటిక్ నెంబర్, తర్వాత నెంబర్స్ ఉంటాయి అనమాట సంథింగ్. ఆ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ ఆఫ్ ఇష్యూ, మీ యొక్క పాస్పోర్ట్ ఏ కంట్రీలో ఇష్యూ చేశారు అంటే, కొంతమందికి ఏంటంటే వేరే కంట్రీ వచ్చినప్పుడు అయిపోయినప్పుడు అక్కడ ఆ కంట్రీలో ఇష్యూ చేస్తారు కదా. సో మీ ఏ కంట్రీలో అయితే లాస్ట్ పాస్పోర్ట్ ఏ కంట్రీలో అయితే ఇష్యూ చేశారో ఆ కంట్రీ ఇండియా అని పెట్టేసేయండి అందరూ. తర్వాత డూస్ యువర్ పాస్పోర్ట్ హ్యావ్ ఏ ఎక్స్పైరీ డేట్? పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎస్ అని పెట్టేసేసి మీ యొక్క పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేటు ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసి కరెక్ట్గా ఎక్స్పైరీ డేట్ మాత్రం లాస్ట్లో ఉంటుందండి. ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసేసి కరెక్ట్గా కంటిన్యూ అయితే కొట్టేసేయండి. ఇలా కంటిన్యూ కొట్టిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది అనమాట. మనం వాట్ ఐడెంటిటీ డాక్యుమెంట్ డిడ్ యూ యూజ్ వెన్ యూ క్రియేట్ యువర్ అకౌంట్? మన అకౌంట్ పాస్పోర్ట్ యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి పాస్పోర్ట్ అని పెట్టండి. వాట్ ఈజ్ యువర్ పాస్పోర్ట్ నెంబర్ కూడా ఒకసారి ఎంటర్ చేయండి. మీకు ఆటోమేటిక్ చేస్తుంటే స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చేసుకొని రికవరీ సెక్యూరిటీకి మెయిల్ ఇదనమాట, మీ మెయిల్ ఏదైతే ఉందో అది ఇచ్చుకోండి. కంటిన్యూ కొట్టేసేయండి. ఒకసారి చెక్ యువర్ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట, 6 డిజిట్ కోడ్. ఆ కోడ్ని మెయిల్ ఓపెన్ చేసేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఒకసారి దీంట్లో ఎంటర్ చేయాలి. కోడ్ని ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టేసేయండి. ఒకసారి కోడ్ కనుక రాకపోతే రీసెంట్ సెక్యూరిటీ కోడ్ అని చెప్పేసి కింద ఉంది కదా, అలా కొట్టండి. కాకపోతే ఈ పేజ్ని మాత్రం రీఫ్రెష్ అయితే చేయకండి.
ఎందుకంటే రీఫ్రెష్ చేసేయండి, చాలామంది సైట్లో అప్లై చేస్తుంటారు కాబట్టి మళ్ళీ వెనక్కి పోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. యాడ్ ఏ ఫోన్ నెంబర్, నేను ఫోన్ నెంబర్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఒకసారి ఫోన్ నెంబర్ కూడా మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టేసేయండి. ఫోన్ నెంబర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగా మెయిల్కి ఎలా అయితే వచ్చిందో ఓటీపీ ఫోన్కి కూడా అలానే వస్తుందన్నమాట. ఆ ఫోన్కి వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసేసి అప్డేట్ ఫోన్ నెంబర్ అయితే చేసేసేయండి. ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ఆఫ్ బ్యాలెట్ స్టార్ట్ అప్లికేషన్. ఇక్కడైతే 4 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేస్తే ఓన్లీ 4 అప్లికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కనుక ఫిల్ చేసేసామంటే ఈ యొక్క వీసా అయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. ఏముండదు, సింపుల్గానే ఉంటుంది అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ యొక్క 4 అయితే మనం 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ మీరు పైన డౌన్లోడ్ ది అప్లికేషన్ అని ఉంది కదా, దాంట్లో అయితే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కాపీని మీకు అడగించుకోవచ్చు. లేదనుకుంటే మనం అప్లై చేసిన తర్వాత మెయిల్ కూడా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ ఆప్షన్ అయితే మనం ఏ మెయిల్ అయితే చూస్ చేసుకున్నామో ఆ మెయిల్కి టిక్ మార్క్ పెట్టుకొని కంటిన్యూ కొట్టేస్తే ఫస్ట్ ఆప్షన్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. అట్లా వస్తుంది కదా కంప్లీట్ అని, అట్లా రావాలి. సెకండ్ వచ్చేటప్పటికి డిక్లరేషన్ అనమాట. ఈ యొక్క డిక్లరేషన్ మొత్తం చదివేసి మీరు చేస్తున్నది మీరు 18+ అని అడుగుతుంది. ఎస్ ఐఎమ్ బ్యాలెట్ అప్లికేషన్ ఏజ్డ్ 18 అబోవ్ అని పెట్టేసి కంటిన్యూ కొట్టేసేయండి. అలాగే సెకండ్ కూడా అయిపోతుంది. మూడోది ప్రొవైడ్ ఎవిడెన్స్. ఇవి దీంట్లో మీరు నేను చెప్పాను కదా పాస్పోర్ట్ స్కాన్ కాపీ పెట్టుకోవాలని చెప్పేసి, అది మీరు జేపీసీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్లో కానీ దేంట్లో ఉన్నా కానీ అప్లోడ్ చేయొచ్చు. కంటిన్యూ కొట్టేసేసి యువర్ ఎవిడెన్స్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఎవిడెన్స్ అని కాడ టిక్ మార్క్ క్లిక్ చేయండి. తర్వాత చూజ్ ఏ ఫైల్, మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే కొట్టేసేయండి. మీరు కనుక ఒకే ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్ని ఒకేసారైనా ఒక పేజ్లోనైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రంట్ మీ ఫోటో ఉన్న పేజ్ని ఒకసారి, అలాగే బ్యాక్ సైడ్ ఉన్న అడ్రస్ పేజ్ని మరొకసారి 2 సార్లు అయినా అప్లోడ్ చేయొచ్చు డాక్యుమెంట్ని, ఎవిడెన్స్ని. పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. 2 ఒకే దాంట్లో ఉన్నా పర్వాలేదు, వేరువేరుగా అప్లోడ్ చేసినా పర్వాలేదు. 2 డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయండి. నేనైతే దానికి సపరేట్గానే ఇచ్చాను అనమాట, 2 ఫైల్స్గా. 2 ఫైల్స్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ కొట్టిన తర్వాత కొంచెం టైం తీసుకుంటే డిక్లరేషన్ ఎవిడెన్స్ యాడెడ్ కంటిన్యూ అని కొట్టేసేయండి. చూసారు కదా, 2 ఇచ్చేసాను నేను, ఫ్రంట్ టు బ్యాక్ పేజ్. యువర్ ఎవిడెన్స్ కంటిన్యూ, 2 ఫైల్స్ అప్లోడెడ్. ప్రొవైడ్ యువర్ ఎవిడెన్స్, కన్ఫర్మ్ అండ్ అప్లోడ్. లాస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్ అనమాట, అయిపోతుంది. ఇంకొక స్టెప్ ఉంది, దాంట్లో ఏం లేదు. మనం ఇంకా ఫైనల్గా సబ్మిట్ చేసేసామంటే లాస్ట్లో మనం ఏదైతే ఎవిడెన్స్ ఇచ్చామో ఆ ఎవిడెన్స్ గురించి అయితే ఇక్కడ చూపిస్తారనమాట. నేనైతే ప్రొవైడెడ్ ఏ కాపీ యువర్ పాస్పోర్ట్ ఫోటో పేజ్. ఎస్, నేను అదే ఇచ్చాను కాబట్టి కంటిన్యూ కొట్టేసేయండి. ఇప్పుడు మనకి 3 స్టెప్లు అయిపోయినాయి. లాస్ట్ ఫైనల్ స్టెప్ అనమాట, ఫోర్త్లో సబ్మిట్ ఉంటుంది అనమాట. ఏముండదు ఇంకా, సబ్మిట్. మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ ఒకసారి చూసుకొని మీకు వీసా పిక్ అయిన తర్వాత ఏమేమి చేయాలని చెప్పేసి కూడా మొత్తం ఫుల్ డీటెయిల్ ఉంటుంది అందులో, చదువుకొని ఒకసారి కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ కొట్టేశారనుకోండి, మీకు ఇక్కడ లాస్ట్లో యూఏఎన్ నెంబర్ వస్తుంది, యూనిక్ అప్లికేషన్ నెంబర్. ఇది ఒకసారి ఫోటో తీసి పెట్టుకోండి, లేదనుకుంటే మెయిల్కి అయినా వస్తుంది అనమాట. అది చూశారు కదండి ప్రాసెస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే చేసేయండి. ఎవరు మిస్టేక్స్ అయితే ఎంటర్ చేయొద్దు. పాస్పోర్ట్లో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఓపెన్ చేసినప్పుడు సైట్ కనుక రాకపోతే ఆ టైంలో ఎక్కువ మందిగా సెర్చ్ చేస్తున్నట్టు అర్థం. ఒక 1 అవర్ ఆగి మళ్ళీ ట్రై చేయండి. సైట్ అయితే కంపల్సరీగా వర్క్ అవుతుంది. ఒక్కసారి రాలేదని చెప్పేసి మీరు ఎవరు చేయకుండా ఉండొద్దు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీగా సైట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ ఇంకోస్ రాకపోయినా కానీ ఒక 1 అవర్ ఆగి మళ్ళీ ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్ బిజీగా ఉంటే ఒకసారి ఓపెన్ అవ్వదు. దాని కారణంగా అది ఎంతమంది అప్లై చేశారో తప్పకుండా మన వీడియోలో కామెంట్ చేయండి. అలాగే ఓన్లీ ఈ బ్యాలెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 20-30 ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అక్కడ నుంచి 14 డేస్లో మెయిల్కి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, పిక్ అయిందా లేదని చెప్పేసి. సో ఎవరైతే
మన వీడియో చూసి అప్లై చేసిన వాళ్ళు ఎవరికైనా వీసా పిక్ అయితే కన్ఫామ్ వాళ్ళు మెసేజ్ చేయండి, నేను పిన్ చేసి పెడతాను అనమాట. ఒక్కళ్ళకి వచ్చినా కానీ చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. సో అది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.